లేకండమ్మా. సంజు రమ్మో లేకండి. గుడ్ మార్నింగ్ పాపలు. లేకండి పాపలు, అక్కడికి వెళ్దాము. 7. అమ్మా, స్వామికి వేళ దీపాలు పెడతామే అక్కడ. 7 కొండల వాడికి 7ంటికి లేచి 7 దీపాలు పెడితే చాలా మంచిదంట. అయితే తెల్లవారుజామున లేచే వాళ్ళందరూ ఓహో 7ంటికి లేవాలన్నమాట అనుకుంటారు. ఉత్తినే చెప్తున్నానండి, పిల్లలు లెగుస్తారని. అమ్మా లేకండి. ఏంటే ఈ పిట్టలు రోజుకో చోట పడుకుంటున్నాయి. ఈ పిట్టలు రాత్రి ఇంకా టీవీ చూస్తే ఇక్కడే పడుకున్నారా? నాకు అర్థమైంది. అవునా? అప్పటికి త్వరగా పడుకుంటున్నాం అని అర్థమైంది. సర్లే ఏం చేస్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఫామ్ హౌస్కి. అవును, ఈవేళ పూజ అక్కడ చేసుకుందాం. ఓకే ఓకే, తయారవ్వండమ్మా. సరే. అందరూ లేచిపోయారా? ఇలా అంత సైలెంట్గా ఉంది. నానేరి నాన్న బయటికి వెళ్ళారు మీకు ఏయో తేవటానికి. బాబాయ్ తెల్లవారుజామున వెళ్ళాడు ఊరు. లేకండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ట్రిప్ వెళ్ళారు. ప్రేమబాబు ఫ్రెండ్స్ అందరూ కలిపి కారు వేసుకుని ట్రిప్ వెళ్ళారండి. అవును, చినుకులు పడుతూ ఉన్నాయి. మల్లెపువ్వులు అయ్యి కొయ్యండి అమ్మా. సో మార్నింగే లేచి అందరం రెడీ అయిపోయాము. ఎందుకంటే ఇప్పుడు మేము ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. ఈరోజు శనివారం కదా, అమ్మ శనివారాలు వ్రతం చేస్తుంటుంది కదా. సో ఈరోజు పూజ అక్కడ చేసుకుందాము అని అనుకున్నాం అనమాట. సో అందుకని మార్నింగే లేచి రెడీ అయిపోయాము. ఇప్పుడు అందరం కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అవన్నీ పెట్టుకోవడము, అన్ని ప్రసాదాలన్నీ కూడా కుక్ చేసింది. సో అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వద్దాము అని అనుకున్నాం అనమాట. సో అందుకనే రెడీ అయ్యాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవరెవరు ఎలా రెడీ అయ్యారో చూపిస్తానులేండి. ఎందుకంటే ఈరోజు కొంచెం అందరం మంచిగా డిఫరెంట్గా రెడీ అయ్యాం అనమాట. అమ్మ అన్ని సర్దుతోంది, అంతలో పువ్వులకు వస్తున్నాం అనమాట. చూడండి అక్కడ ఉన్నాయి కదా, ఆ పైన అన్నీ కోసాం కానీ మధ్యలో అందలేదు. సో అందుకని అవి వదిలేసాం. కింద ఈ పైన కోస్తే ఇన్ని పువ్వులు వచ్చినాయి. ఒక్కొక్క పువ్వు 3 పువ్వుల్లాగా ఉంటాయి. ఇవి ఇలాగా మందార పువ్వులు, ఇవి మల్లె పువ్వులు, అన్ని పూజకి మంచిగా ఎక్కడి నుంచో కోసేసుకొని పెట్టేసుకోవచ్చు. అదే అక్కడ అనుకోండి, పూలు అతను వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను వెళ్ళి కొనుక్కోవాలన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇంట్లో పూల మొక్క ఉంటే దేవుడికి రోజుకి ఒక 2 పువ్వులు పూసినా సరిపోతాయి. ఇప్పుడు బాగానే పూస్తున్నాయి మా మల్లెపూలు 100 పువ్వులు పూస్తున్నాయి రోజుకి. చాలా. వెళ్ళిపోతున్నారా? ఎక్కడ రావాలంటే స్కూల్ కాడకా? పాతింటి దగ్గరకా? సరే ఓకే, చాలా. డాడీ ఆల్రెడీ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఇదిగోండి అమ్మ ఈ బ్యాగ్ తీసుకుంది. ఒక వాటర్ బాటిల్. ఏంటి కుక్కరే తెచ్చేస్తున్నావా? ప్రసాదం. ఓకే నైస్. మనం ఈ బాటిల్ పట్టుకుందాం, వాటర్ బాటిల్. ఫుల్ కాంట్రాస్ట్ లో పట్టుకున్నాను సార్. కోయిల్ కోస్తుంది. కోయిలే అలా అరుస్తాయి. చలో పాపలు. ఇప్పుడు మనం మన ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. మొత్తం ఫుల్ రోడ్లన్నీ రష్గా ఉన్నాయి. శివాలయం దగ్గర అయితే ఫుల్ రష్ ఉంది, శనివారం అని. డాడీ డ్రైవింగ్, మమ్మీ అక్కడ ఉంది, చెల్లి అండ్ నేను. ఏంటి డాడీ? ఏమన్నారు డాడీ?
చెల్లి అంట. మీరు పాడొచ్చు, మీ చెల్లి మీ పక్కనే ఉంది కాబట్టి మీరు పాడొచ్చు. ఇది నా చెల్లి కాదు, చెల్లి లాకింద లేవద్దు. అయ్యో ఈ కెమెరా మొత్తం ఊగిపోతుందా. ఇక్కడ అంతే రోడ్డు మీద హనుమయ్యా వచ్చామయ్యా. మన ఆంజనేయ స్వామి సంజు. ఇదిగోండి ఫామ్ హౌస్ బయట ఎలా ఉందో చూసారుగా. మొత్తం బ్యూటిఫుల్ వెదర్, అంతా ప్రశాంతంగా. పక్కన ఆవు గంట సౌండ్, మొత్తం పచ్చని చెట్లు. అండ్ వెదర్ కూడా ఈరోజు క్లౌడీగా ఉంది కదా, సో బాగుంది, చల్లగా ఉంది ఈరోజు. ఇదిగోండి ఇప్పుడే మా సప్త శనివారాల పూజ ఫినిష్ చేసుకున్నాము. అమ్మ, నేను, చెల్లి, నాన్న అందరం కలిపి చేసుకున్నాము. బాగా జరిగింది. మొత్తం కలువ పువ్వులు పెట్టి తులసి మాల వేసి వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకున్నాం. మా అమ్మ చూడండి కాకి ఫుడ్ పెడుతుంది, ప్రసాదం. కాకులు ఉన్నాయా అమ్మ? ఎన్ని కావాలి? వేల కాకులు ఉంటాయి ఇక్కడ. వాటర్ అంతా ఎలా ఫ్లో అవుతున్నాయి. మేము మా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాము ఇప్పుడే. నీళ్ళు వదిలేసారు కదమ్మా. అదిగో నీకు చూడు, అంతా చూడు వాటర్ ఎలా వెళ్తుందో. లాగా ఫిష్ పెడిక్యూర్ ఉంటుంది చూడు. అక్కడ మేకలు వస్తున్నాయి. ఇందాక మమ్మీ అడిగింది కదా మేక నేర్చుకుంటారా. బాగుంది, అక్కడ కూడా వెళ్తుంది. వాళ్ళు చూడండి ఇద్దరు ఫోటోలు ఎన్ని దిగినా తనివి తీరట్లేదు అనుకో వీళ్ళకి. హాయిగా ఉంది, చల్లగాని వాటరు అలా ఫ్లో అవుతూ ఉంటాయి వాటర్. సంజు నీ దగ్గరికే కుక్క వస్తుంది. మమ్మీ ఇది ఎందుకు దగ్గరకు వస్తుంది? అది మంచిది, నువ్వు ఫ్రెండ్ అని వచ్చింది. నేను కాదు అమ్మ, నేను ఫ్రెండ్ దగ్గరికి రాకు. సాయంత్రం పూట అలా కూర్చొని మంచిగా వాటర్లో ఆడుకుంటూ వాటర్ దగ్గర కూర్చుంటే భలే బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా చాలా చల్లగా కూడా ఉందన్నమాట. అంటే మంచిగా చల్లటి గాలి వస్తూ, అంటే బేసిక్గా భీమవరంలో కొంచెం ఎక్కువ ఎండలు, వేడి, చెమట ఇవి ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే చెమట ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది ఫ్యాన్ లేకపోతే. బట్ ఇక్కడ మాత్రం మంచిగా, అంటే చుట్టూ అంతా ఓపెన్ పొలాలు, సాయంత్రం అయ్యేసరికి కొంచెం చల్లబడి గాలి రావడం ఇలా కదా. సో అస్సలు ఏమీ అంటే ఫ్యాన్ లేదు, చెమట పడుతుంది అలాంటి ప్రాబ్లమే లేదనమాట. హాయిగా కూర్చొని వాటర్తో ఆడుకుంటూ మంచిగా అమ్మ, నేను, చెల్లి కొద్దిసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. అఫ్కోర్స్ మనం కబుర్లు చెప్పుకోవాలంటే రోజు ఫోన్లో మాట్లాడుకుంటాము, ఇంకా వీడియో కూడా మాట్లాడుకుంటాము. అండ్ ఎంత మాట్లాడుకున్నా సరే ఇంకా కబుర్లు వస్తూనే ఉంటాయి కదా. సో మేము బేసిక్గా ఎక్కువ మాట్లాడుకుంటాం, అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. రోజుకైతే ఈజీగా ఒక 2-3 గంటలు మాట్లాడుకుంటాం అని చెప్పచ్చు. సో అట్లాగా ముగ్గురం కలిసి మంచిగా టైం స్పెండ్ చేసాము.
ఎటువంటి సౌండ్లు అయ్యి లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ పని ఉంది, ఆ పని ఉంది, ఇట్లాంటి ఏ పని గురించి ఆలోచించకుండా, వర్క్ లేదు అంటే వర్క్ గురించి ఆలోచన లేదు, చుట్టూ ఏ డిస్టర్బెన్స్లు లేవు, మన మీద ఎవరు డిపెండ్ అయ్యి లేరు. సో ఇట్లాంటి ఆలోచనలతో ఒక ఫ్రీ కామ్నెస్ వస్తుంది అనమాట మైండ్కి. ఎందుకంటే రోజు మనకుండే రెస్పాన్సిబిలిటీస్, మనకుండే పనులు ఇవన్నీ కామన్ కదా. సో అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి అకేషన్ కానీ, ఇలాంటి ఒక అవకాశం కానీ వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మంచిగా చిల్ అయ్యి మంచిగా రిలాక్స్ అవుతాం అనమాట. అండ్ పర్ణశాల అంతా కూడా మేము మామూలుగా వీడియోస్లో వాటిల్లో చూస్తూ ఉన్నాం, కానీ డైరెక్ట్గా చూడడం చాలా డిఫరెంట్గా ఉంది. వీడియోలో చూస్తే మనం ఓన్లీ అది ఓకే ఇలా ఉంది అని మాత్రమే తెలుస్తుంది. బట్ మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినప్పుడు విల్ బీ ఏబుల్ టు ఫీల్ ఇట్ కదా, ఎట్లా ఉంది చుట్టూ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, లేకపోతే ఆ చల్లటి గాలి ఎలా ఉంది, మంచిగా ఒక ప్రశాంతమైన ఫీల్ ఎలా ఉంది అన్నది మనం అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది కదా. సో లిటరల్లీ చాలా అమ్మ వీడియోస్లో, ఫొటోస్లో అప్డేట్స్ ఇస్తూ అట్లాగా అన్నీ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత లిటరలీ అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అత్త వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది అని చెప్పారు. ఎందుకంటే ఒక కామ్, ఒక విలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని మనకులో చాలా మందికి ఉంటుంది. అఫ్కోర్స్ మేము భీమవరంలోనే ఉన్న, చుట్టూ జనాలు, ఇల్లు ఇవన్నీ నార్మల్గా ఉంటాయి కదా, ఒక టౌన్లో ఎలా ఉంటుందో అలాగా. బట్ ఇది కంప్లీట్లీ ఒక విలేజ్లో ఎలా ఉంటుందో అలా అనమాట. ఇంకా లిటరల్లీ మన ఫామ్ హౌసే లాస్ట్, ఆ తర్వాత అంతా కూడా ఇంకా పొలాలు అవన్నీ ఉన్నాయి కదా. సో మనుషులు కూడా ఎక్కువ కనిపించరు, ఏ వెహికల్స్ వెళ్ళవు, అలాగా భలే బాగా అనిపిస్తుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి బెస్ట్. ఇట్లాగా ప్రతి ఒక్కరికి ఇలాంటి కోరిక ఉంటుంది. బట్ ఫైనల్లీ అమ్మ ఈ కోరిక తీర్చుకోగలిగింది, ఫామ్ హౌస్ కావాలి ఇలాగా అని అనుకుని ఈ కోరిక అయితే నెరవేరింది. ఇదిగోండి ఇక్కడ చూసారా, దీనికి బెండకాయలు కూడా కాసినాయి. ఇక్కడ బెండకాయ చెట్టు, ఇదిగో ఇది కూడా బెండకాయ చెట్టే. దీనికి ఇదిగోండి ఇప్పుడే మొగ్గలు వచ్చినాయి, పువ్వు మొగ్గలు, ఇంకా బెండకాయలు కాస్తున్నాయి. అక్కడేమో పాలకూర, అదేమో గోంగూర, ఇవన్నీ ఏమో అరటి చెట్లు, ఇది మామిడి మొక్క, అరటి చెట్లు, ఇవన్నీ ఏవో ఫ్రూట్స్వే. అక్కడ సపోటా చెట్టు, ఇవన్నీ కూడా అరటి చెట్లు బాగా కాసి ఉన్నాయి కదా, అవి గెలలు వేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇది అండ్ తర్వాత ఇక్కడంతా పొనగంటి కూర ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా పొనగంటి కూర ఉంది. ఇదంతా పొనగంటి కూర, అది కూడా పొనగంటి కూర. అది అక్కడ మమ్మీ తెచ్చింది. సో ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు ఇంకిప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. లాక్ కేసు వస్తుంది, క్లోజ్ కరో అని వేసావు పాపా. చలో లెట్స్ గో. సో ఎవ్రీబడి రెడీ? రెడీ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ పర్ణశాల. మళ్ళీ వస్తాము అని చెప్పి బయలుదేరుతుంది అనమాట. ఎప్పుడు వస్తావు అంటే కూడా మా వాడు సమాధానం చెప్పేస్తాడు. మా చెల్లిగడే అది ఏసీ సౌండ్ కాదు, అన్ని స్విచ్లు ఆఫ్ చేస్తాను. విత్తనాలు, తోటకూర విత్తనాలు అక్కడ చల్లాను. నేను చూస్తుండగానే చీమలన్నీ ఎత్తుకుపోయినాయి వాటిల్ని. అయ్యయ్యో, ఇక్కడ పాలకూర, అక్కడ గోంగూర, అక్కడ తోటకూర, ఇక్కడ అది చాలా. ఏంటివి మారేడు దళాలా? శివయ్యకి ఎంతో ఇష్టమైన మారేడు దళాలు. మామిడి చెట్టు, ఇవ్వండి. ఈవినింగ్ అంతా ఇలా బాగున్నాయి ఫిష్లా. ఈ కాలం అలా వెళ్తూనే ఉంది. బాయ్ బాయ్. సో ఇది మన పర్ణశాల. ఆంజనేయ ఎల్లొస్తాం తండ్రి.